ప్రతి ఒక్కరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకుని వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వర్ అన్నారు. దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కాటన్ దుస్తులు ధరించాలని, 5 ఏళ్లలోపు చిన్నారులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పక్కనే ఉండి పర్యవేక్షించాలి అన్నారు. పక్కనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటర్ను సిద్ధం చేసుకోవాలంటూ తెలిపారు. క్రాకర్స్ లో సల్ఫర్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పొగ కళ్ళలోకి వెళ్లి కళ్ళు ఎర్రగా మారటం, ఉబ్బటం లాంటివి జరుగుతాయని, అలాంటి వారు చల్లని వాటర్తో శుభ్రం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళను నలపకూడదని సూచించారు. కంటికి ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని, సొంత వైద్యం చేయకూడదన్నారు. ప్రభుత్వం ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ నియంత్రించేందుకు గ్రీన్ క్రాకర్స్ ను ప్రవేశపెట్టిందని, కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయటం ద్వారా పొల్యూషన్ నియంత్రించవచ్చని తెలిపారు. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలంటూ డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వర్ సూచించారు. ప్రజలందరికీ వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ వెంకటరమణ నర్సింగ్ హోమ్. మనం ఈరోజు మనకి అతి తక్కువ దగ్గరలో ఉండే దీపావళి పండుగ, దాని విశేషాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా దీపావళిని బాగా జరుపుకుంటూ ఉంటారు. ఆ మందులు క్రాకర్స్ మెయిన్గా అవి కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం కంటికి, స్కిన్కి ఇవన్నీ కూడా కొంచెం పర్మనెంట్ లాస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మామూలుగా చిన్నపిల్లలు దీపావళి కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా పేరెంట్స్తో కూడా కాలుస్తూ ఉండాలి. పేరెంట్స్ అకంపెనీ చేయాలి. బిలో 5 years అంతా కూడా పిల్లల్ని వదిలేసి పిల్లల్ని కాల్చుకోమని చెప్పద్దు. పేరెంట్స్ తప్పకుండా ఉండాలి. కాల్చే సమయంలో ఒక బకెట్ ఆఫ్ వాటర్ దగ్గర పెట్టుకుంటే అది చాలా సేఫ్టీ. మనకి ఇప్పుడు స్థలం లేకుండా రోడ్డు మీదే దీపావళి క్రాకర్స్ అంతా కూడా కాలుస్తూ ఉన్నాం. అటు ఇటు చూసుకొని దాన్ని ఇది చేసుకుంటూ ఉండాలి, కాలుస్తూ ఉండాలి. అంతేకాకుండా దీపావళి మనకి మంచి ఎంత ఈ దీపం వెలిగించటం వల్ల ఇట్లా ఈ క్రాకర్స్ కూడా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు అంటే కొంచెం ఎక్కువగా కాల్చి పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటా ఉండింది. సౌండ్ పొల్యూషను, ఇంకా ఎయిర్ పొల్యూషను అలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దీంట్లో మనం సౌండ్ పొల్యూషన్కి చిన్నపిల్లలు పేరెంట్స్తో తప్పకుండా కాల్చాలి. కాటన్ బట్టలు వేసుకోవాలి. కాల్చేటప్పుడు కొంచెం ఖాళీ ప్లేసుల్లో కాలుస్తూ ఉండాలి. మనకి దీపావళి దీంట్లో సల్ఫర్, మెగ్నీషియం క్రాకర్స్లో ఎక్కువగా మందుల్లో ఉంటుంది. దానివల్ల స్మోక్ వస్తూ ఉంటుంది. అది కళ్ళని ఎర్రగా మార్చటం, కళ్ళు ఉబ్బటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ క్రాకర్స్ కొంచెం టైం తీసుకొని ఎలగటం వల్ల ఈ పిల్లలు ముందుకు వంగి కాల్చటం, ఆ బ్లాస్ట్ ఇంజురీస్, కొంచెం ఫారెన్ బాడీస్ కంట్లోకి వెళ్ళిపోవటం అట్లాంటివి జరుగుతాయి. అలా ఏది కూడా ఏమన్నా ఇంజరీ కంటికి కానీ కంటి చుట్టూరు ఉన్న స్కిన్కి కానీ కాలటం అలా జరిగితే ఇమీడియట్గా చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి ట్యాప్ వాటర్తో ఒక 5 to 10 minutes వాష్ చేసుకోవాలి. అది వాష్ చేసుకుని ఆ ఇరిటెంట్ని కొంచెం ఇరిటేషన్గా ఎరుపుగా వస్తూ ఉంటుంది, అది కొంచెం తగ్గుతుంది. కంటి లోపలికి వెళ్ళిపోతే కన్ను pH మారి కంట్లో నల్లగుడ్డు మీద కార్నియల్ ఒపాసిటీస్ అట్లా అంతా కూడా ఫామ్ అవుతుంది. నల్లగుడ్డు గ్లాస్ లాంటిది మనకి, దాంట్లో ఏమన్నా ఫారెన్ బాడీ కనుక అతికితే వాళ్ళంతటి వాళ్ళు తీయలేరు. సెల్ఫ్ మెడికేషన్ అస్సలు చేసుకోకూడదు. దగ్గరున్న కళ్ళ హాస్పిటల్కి వెళ్ళటం, అది తీపించుకోవటం వల్ల పర్మనెంట్ ఇంజురీ జరగకుండా కార్నియాని, కంటిని కాపాడుకోవచ్చు. మిగిలిన స్కిన్ బర్న్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు కొల్లాజన్ ట్రీట్మెంట్స్ అని అంతవరకు మెడికల్ ఫీల్డ్లో ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఉన్నది. ఏదైనా ఇంజురీ కనుక జరిగితే ఇమీడియట్గా చల్లని మంచినీళ్ళతో కడగటం, కన్నుని రబ్ చేయకుండా ఉండటం, ఏదైనా క్లాత్ని ప్యాక్ చేసుకుని ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే కాకుండా ఈ రోజుల్లో మనకి ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మన గవర్నమెంట్ వాళ్ళు గ్రీన్ క్రాకర్స్ అని ఒకటి మనకి ఇన్ని చాలా రకాలుగా టెక్నాలజీ అవి మారటం వల్ల ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను ఇవంతా కూడా 1200 decibels కన్నా తక్కువ ఉండేటట్లు గ్రీన్ క్రాకర్స్. దీంట్లో సల్ఫర్, మెగ్నీషియం తక్కువ ఉంటుంది.
ఇవన్నీ కూడా గ్రీన్ క్రాకర్స్ అని వచ్చినాయి. కొనుక్కునేటప్పుడు మనం ఆ క్రాకర్స్ని కొనుక్కోవటం వల్ల కొంచెం మనం సొసైటీకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం ఫెస్టివల్ని బాగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ పొల్యూషన్ని కూడా మనమంతు తగ్గిస్తా ఫెస్టివల్ని బాగా జరుపుకుంటారని ఆశిస్తూ హ్యాపీ దీపావళి ఫ్రమ్ వెంకటరమణ నర్సింగ్ హోమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.